నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎగ్జిట్ పోల్స్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు. జూన్ 1 వరకు ఎన్నికల ఫలితాలపై ఎలాంటి ప్రకటన చేయకూడదని స్పష్టీకరణ. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల సేవలపై సిఈసి ఆంక్షలు. పింఛన్లు, సంక్షేమ పథకాల నగదు పంపిణీ వాలంటీర్లతో చేపట్టవద్దని ఆదేశాలు. పూర్వ ప్రధాని పివి నరసింహారావు, కర్పూరి ఠాకూర్, స్వామినాథన్, చరణ్ సింగ్ల కుటుంబ సభ్యులకు భారతరత్న ప్రదానం. రేపు ఎల్కే అద్వానీకి ఇంటికి వెళ్లి అత్యున్నత పురస్కారాన్ని అందించనున్న రాష్ట్రపతి, ప్రధాని. అనంతపురంలో కొనసాగుతున్న సీఎం జగన్ బస్సు యాత్ర. తుగ్గిలిలో గ్రామస్తులతో ముఖాముఖి. గత పాలనతో పోల్చి చూడాలని ప్రజలను కోరిన ముఖ్యమంత్రి. మేం అధికారంలోనికి వస్తే మెగా డిఎస్సి ప్రకటిస్తాం. సుళ్లూరుపేట ప్రజాగళం ప్రచార సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ. ఇక వార్తలోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఎన్నికల సంఘం ఈసీ కీలక ఆదేశాలను జారీ చేసింది. తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19వ తేదీ ఉదయం 7 గంటల నుండి చివరి దశ పోలింగ్ రోజైన జూన్ 1 సాయంత్రం 6:30 వరకు ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఈ సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుండి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల అంచనాలతో పాటు ఇతర ఎలాంటి సర్వేలను ప్రసారం చేయకూడదని ఈసీ ఆదేశాలను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల సేవలపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆంక్షలను విధించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో పింఛన్లు, సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదును వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. వారికి ప్రభుత్వం అందించిన ఫోన్లు, ఇతర పరికరాలను సంబంధిత అధికారులు తక్షణమే స్వాధీనం చేసుకోవాలని సూచించింది. పెన్షన్, ఇతర సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేరవేయడంలో ఎలాంటి ఆటంకం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది. కోడ్ ముగిసే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిపై సంసిద్ధత ఎన్నికల సంఘం తెరదించింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు, డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇప్పటికే డిఎస్సి షెడ్యూల్ను మార్చిన పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్చి 30 నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు నిర్వహిస్తామని ఇటీవల ప్రకటించారు. పరీక్షా కేంద్రాల ఎంపికకు ఈ నెల 20వ తేదీ నుండి ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, 25 నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. కానీ ఇంతవరకు వెబ్సైట్లో పరీక్షా కేంద్రాల ఎంపికకే అవకాశం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శనివారం సీఈఓ ప్రకటనతో అభ్యర్థుల ఉత్కంఠకు తెరపడింది. మరోవైపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను ఈ నెల 14వ తేదీన విడుదల చేయాల్సి ఉండగా ఇంతవరకు విడుదల చేయలేదు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రదానోత్సవం ఈ రోజు నిర్వహించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ మహిళ ద్రౌపది ముర్ము వీటిని ప్రదానం చేశారు. దివంగత పూర్వ ప్రధానమంత్రి పివి నరసింహారావు, ఆయన తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు ఈ పురస్కారాన్ని స్వీకరించారు. పలు రంగాల్లో దేశానికి సేవలు అందించిన 5గురు ప్రముఖులకు ఈ ఏడాది 3 విడతల్లో భారతరత్న ప్రకటించిన సంగతి తెలిసిందే. బీహార్ పూర్వ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ, పూర్వ ప్రధానులు పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించారు. ఇందులో 4గురికి మరణాంతరం ఈ అవార్డు లభించగా నేడు వారి కుటుంబ సభ్యులకు పురస్కారాన్ని ప్రదానం చేశారు. కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రామ్నాథ్, చౌదరి చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ సింగ్, స్వామినాథన్ తరపున అవార్డును కుమార్తె నిత్యారావు స్వీకరించారు. కాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు అడ్వానీ ఇంటికి వెళ్లి భారతరత్నను ప్రదానం చేయనున్నారు.
ఈరోజు భారతరత్న అందుకున్న నలుగురు కూడా వివిధ రంగాల్లో విశేష వ్యక్తులుగా నిలిచారు. పూర్వ ప్రధానమంత్రులు చౌదరి చరణ్ సింగ్, పివి నరసింహారావు, బీహార్ పూర్వ ముఖ్యమంత్రి కర్పూరి ఠాగూర్, ప్రముఖ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు మరణాంతరం భారతరత్న పొందారు. పూర్వ ఉప ప్రధాని, సీనియర్ బీజేపీ నేత ఎల్కే అద్వానీకి కూడా దేశ అత్యున్నత పౌర పురస్కారం రేపు ఆయన ఇంటికి వెళ్లి రాష్ట్రపతి ఇవ్వనున్నారు. రాజనీతి కౌశలం, జాతీయవాదంతో లాలకృష్ణ అద్వానీ దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. అయోధ్య రామాలయ నిర్మాణం కోసం రామరథ యాత్ర ద్వారా ఉద్యమాన్ని విస్తృతంగా ప్రజల్లోనికి తీసుకువెళ్లారు. బీహార్ పూర్వ ముఖ్యమంత్రి కర్పూర ఠాగూర్ రాష్ట్రంలో రిజర్వేషన్లను తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అన్ని శాఖల్లో హిందీ భాష వినియోగాన్ని అనివార్యం చేశారు. సమాన వేతనాన్ని ఆయన హయాంలోనే అమలు చేసిన మొదటి రాష్ట్రం బీహార్. మరణించే వరకు నిస్వార్థంగా సమాజ సేవ చేశారు కర్పూరి ఠాగూర్. దేశ రాజకీయాల్లో ఒక వరవడి సృష్టించిన దివంగత ప్రధాని పివి నరసింహారావు 90వ దశకంలో దేశ ఆర్థిక రంగాన్ని కొత్త బాటలు పట్టించారు. పూర్వ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ ఉత్తరప్రదేశ్ భూ పరిరక్షణ చట్టాన్ని తెచ్చి అట్టడుగు వర్గాల వారు భూ సమస్యలు ఎదుర్కోకూడదన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలను అమలు చేశారు. ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవంలో విశేషమైన కృషి చేశారు. వ్యవసాయంలో ఒక కొత్త దిశాదశను చూపిన స్వామినాథన్కి ఈ ఏడాది భారతరత్న అందజేసింది కేంద్ర ప్రభుత్వం. విజయం సాధించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేం సిద్ధం బస్సు యాత్ర 4వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లా నుండి అనంతపురం జిల్లాలోనికి ప్రవేశించిన సీఎం జగన్కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ ఉదయం పత్తికొండ నియోజకవర్గం రత్న నుండి యాత్ర ప్రారంభించి తుగ్గిలికి చేరుకున్నారు. స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సాయంత్రం గుంతకల్లు నియోజకవర్గంలోని బసినేపల్లి, ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్, పమిడి జంక్షన్ నుండి సింగనమల నియోజకవర్గం కల్లూరు మీదుగా ధర్మవరం నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడి సంజీవపురం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అంతకుముందు తుగ్గిల్లో జరిగిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ దేశంలో 3,000 రూపాయల పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఆరోగ్యశ్రీని 25 లక్షలకు పెంచామని, గత ప్రభుత్వాల పాలనతో 5 ఏళ్ల తమ పాలనను పోల్చి చూడాలని ప్రజలను కోరారు. ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తా ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఈరోజు ఇదే గ్రామంలో తుగ్గలి గ్రామానికి సంబంధించి, రాటన గ్రామానికి సంబంధించిన సచివాలయాల పరిధిలో ఒకసారి చూస్తే దాదాపుగా 10,000 జనాభా ఉన్న ఈ 2 సచివాలయాల పరిధులకు సంబంధించి ఒకసారి గమనించినట్టయితే ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించిన ఈ సచివాలయ పరిధిలో మొత్తంగా 1748 ఇళ్లులున్నాయి. ఈ మొత్తంగా 1748 ఇళ్లులున్న ఈ సచివాలయ పరిధిలో ఏకంగా మీ బిడ్డ పాలనలో నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వెళ్ళిపోవడం, ఎక్కడా కూడా లంచాలు అడిగే వాళ్ళు లేరు, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా, కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, రాజకీయ పార్టీ ఏది అని కూడా చూడకుండా, చివరకు మనకు ఓటు వేసి, మనకు గత ఎన్నికల్లో ఓటు వేయని వారైనా కూడా పర్వాలేదు, వాళ్ళకైనా కూడా అర్హత ఉంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా దొరకాలి, ఖచ్చితంగా జరగాలి అని మంచి చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం. ఈ తుగ్గలి గ్రామానికి సంబంధించి 1748 ఇళ్లులుంటే ఈ సచివాలయం పరిధిలో, ఇందులో మీ బిడ్డ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం, లేదా నేరుగా చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం గమనిస్తే ఒకసారి అక్షరాల 1666 ఇండ్లు 1748 ఇళ్లకు గాను, అంటే 95% ఇళ్లకు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల
చేతుల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం. రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీపై మొదటి సంతకం చేస్తానని, పగ్గాలు చేపట్టిన నెలలోపే ఉద్యోగాలు కల్పిస్తానంటూ తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఈ సాయంత్రం తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రజాగళం సంకల్పయాత్ర నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పేదల ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి తొలగించడం అన్యాయమని విమర్శించారు. సంపదను సృష్టించడం, అభివృద్ధి చేసి చూపించడం అంటే ఏంటో నిరూపిస్తామన్నారు. అధికారంలోనికి రాగానే నాయుడుపేటలో ఐటీ క్లబ్ పెడతానంటూ హామీ ఇచ్చారు. 2029 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామి చేస్తానంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఏం తమ్ముడు ఇది మంచిదా? ఈ రోజు నువ్వు ఎక్కువ అప్పు చేస్తే అప్పులో మీ ఇంటికి వచ్చి ఏం చేస్తారు? మీ ఆస్తులు జప్తు చేస్తారు, అవునా కాదా? బ్యాంకులు కట్టకపోతే ఆ పని చేస్తారు కదా. అంటే ఇప్పుడు అన్ని అయిపోయినాయి. ఎంఆర్ఓ ఆఫీసుని తాకట్టు పెట్టాడు, కలెక్టర్ ఆఫీసుని పెట్టాడు, హాస్పిటల్ బిల్డింగ్ పెట్టాడు. ఇంకా మిగిలింది ఒకటి, మీ సొంత కొంప మన భూమి తప్ప అన్ని అయిపోయినాయి. సిద్ధంగా ఉన్నారు మన ఇల్లు తాకట్టు పెట్టించుకోవడానికి. ఇలాంటి వ్యక్తి కావాలా మీకు? ఇల్లు ఉండగాని, భూమి ఉండగాని మన ఆస్తులు తాకట్టు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ట్యాంకులో నీళ్లుంటే ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి, కొండానికి అంతేనా? నీళ్ళు లేకపోతే వస్తాయా? రావా? అవినీతి పరుడైతే మీకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలు దెబ్బతిన్నాయి, అన్ని మతస్థులు దెబ్బతిన్నారు. ఆడ మగ తేడా లేదు, పేద ధనికరి తేడా లేదు, అందరినీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పేద పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసించే పరిస్థితి మన పిల్లలకు ఉంది. ఇప్పటికీ గూడూరులో సిలిక ఎక్కడ మిగిలే పరిస్థితి లేదు. ఏంటి అరాచకం? ఇంకో పక్క ఇవన్నీ వదిలిపెట్టి తిరుపతి దగ్గర టీడీఆర్ బాండ్స్ అని ఉంటాయి. టీడీఆర్ బాండ్స్ అని దగ్గర 25,000 కోట్ల రూపాయలకి పెద్ద ఎత్తున స్కామ్ చేశారు. ఉన్నది లేనిట్టు చూపించి వాళ్ళేదో భూమి ఇచ్చినట్టు, లేకపోతే వాళ్ళ అవకాశాలు పెరిగినట్టు చూపించి వాళ్ళకు బాండ్స్ అమ్మేశారు. స్వాతంత్ర సమరయోధురాలు రూపాకుల విశాలాక్షి 98వ జయంతిని విశాఖలో ప్రకృతి వైద్యశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు హాజరయ్యారు. విశాలాక్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు మాట్లాడుతూ రూపాకుల విశాలాక్షి స్వాతంత్ర ఉద్యమంలో అంటరానితనంపై జరిపిన పోరాటం అనిర్వచనీయమన్నారు. అలాగే దేవాలయాల్లో అణగారిన వర్గాల వారి ప్రవేశం కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిని కొనియాడారు. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి రూపాకుల విశాలాక్షి గారి యొక్క 98వ జన్మదినంలో పాల్గొనడం, వారు దేశ స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలు జీవితం అనుభవించి ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క చేతుల మీద తామ్రపత్రం పొందినటువంటి వారు విశాలాక్షి గారు. అంటరానితనం సమాజంలో పెచ్చగలుగుతున్నటువంటి తరుణంలో స్వాతంత్రానికి ముందు అది సామాజిక రుగ్మత, దాన్ని మనం తొలగించాలనేటువంటి ఒక సదుద్దేశంతో వారు ఆంధ్రప్రదేశ్ హరిజన సేవా సమితిని ప్రారంభం చేసి ఆ సమితి ద్వారా దళితులకు దేవాలయ ప్రవేశం కల్పించాలనే ఉద్దేశంతో తిరుపతి తీసుకెళ్లి అనేక మందికి దేవాలయంలో ప్రవేశం కల్పించి ఈ సామాజిక రుగ్మతలను పారద్రోలడంలో వారు విశేషమైన కృషి చేశారు. ఇప్పుడొక చిన్న విరామం. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తున్న మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ.
ఏయ్ నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. నారా లోకేష్కి ఓటమి భయం పట్టుకుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ఆదేశాలతో నియోజకవర్గంలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసిన ఘటనపై ఆర్కే ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం పార్టీ ఎత్తుగడలు పనిచేయవన్నారు. నారా లోకేష్ గారికి, తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నారా లోకేష్ గారికి మంగళగిరిలో అప్పుడే ఓటమి భయం పట్టుకుందనేది నిన్న మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో బ్రహ్మానందపురంలో ఏరియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచార రథం వెళ్తున్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఆధారంగా నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కొంతమందిని యువకుల్ని వాళ్ళు చెప్తేనే ఇటువంటి దాడికి తెగబడ్డారనేది సుస్పష్టం. ఆటో మీద ఉన్నటువంటి ఫ్లెక్సీలు దించడము, ఆటో డ్రైవర్ని విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. దాని మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ అయ్యింది. మీకు ఓటమి తథ్యం అనేది మీరు గ్రహించారు కాబట్టి ఇవాళ బీసీలు పోటీ చేస్తున్నటువంటి దాన్ని మీరు ఓర్చుకోలేక ఇలా హింసాత్మకరమైనటువంటి సంఘటనలు చేస్తే అన్నా బీసీలు భయపడిపోతారేమో, వెనకడుగు వేస్తారేమో అనే ఉద్దేశంతో మీరు చేసినట్లుగా నేను భావిస్తా ఉన్నా. దయచేసి ప్రశాంతమైనటువంటి మంగళగిరిలో ఇలాంటి హింసాకర సంఘటనలకి తెర లేపవద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లపై ఈరోజు ఒంగోలులోని కమాండ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తరువాత 8,000కు పైగా దరఖాస్తులు వచ్చాయన్నారు. అలాగే జిల్లాలో సర్వీస్ ఓటర్లు అధికంగా ఉన్నారని, వారితో పాటు పోలింగ్ విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ 29th అంటే నిన్న వరకు మన ఓటర్ జాబితాలో 18,14,371 ఓటర్స్తో మనం ఈ ఎన్నికలకి వెళ్తున్నాం. లాస్ట్ 2 వీక్స్లో మనం అనౌన్స్మెంట్కి ముందు ఏమేమి ఫామ్ 7s and 8s తీసుకున్నామో అది అన్నీ కూడా సక్రమంగా డిస్పోజ్ చేయడం జరిగింది. లాస్ట్ 2 days వరకు మనకి ఈ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఈ క్లైమ్స్ అన్ని కూడా డిస్పోజల్స్ వరకు వాళ్ళు అలో చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే ఆ రోజు నుంచి 16th March నుండి ఇప్పుడు దాకా ఫామ్ 6లు అంటే న్యూ ఓటర్స్ అప్లికేషన్స్ 8,570 అప్లికేషన్స్ వస్తే దాంట్లో దాదాపుగా 3,000 అప్లికేషన్స్ డిస్పోజ్ చేశాము. ఇంకా 5,500 అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. ఇదన్నీ కూడా ఈ స్టాచ్యూటరీ టైం అంటే 7 days లోపల్లో ఆర్ మ్యాక్సిమం 15 days లోపల్లో ఉంటున్న అప్లికేషన్సే మన దగ్గర పెండింగ్ ఉండడం జరుగుతుంది. అది కూడా ఎవ్రీ డే ఆల్ ఆర్ఓస్తో రివ్యూ చేసుకొని అది కూడా సక్రమంగా డిస్పోజ్ చేయడం జరుగుతుంది. 2,82,923 ఎపీ కార్డ్స్ ఇప్పుడు దాకా ఎలక్టర్స్కి డిస్పాచ్ చేసాం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ఓన్లీ ఒక 42,896 ఎపీ కార్డ్స్ మాత్రమే పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ డిస్పాచెస్ కోసం పెండింగ్ ఉంటుంది. అది కూడా చాలా ఫాస్ట్గా చేసినారు. ఇంకా ఒక 2 to 3 రోజు మ్యాక్సిమంలో ఆల్ ఎపీ కార్డ్స్ ప్రజలకి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఎండ తీవ్రతతో పాటు వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీఆర్ కోర్మనాథ్ తెలిపారు. ఈరోజు 50 మండలాలు, రేపు 56 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కాగా శుక్రవారం 31 మండలాల్లో వడగాల్పులు, వైఎస్ఆర్ జిల్లా ముద్దునూరులో తీవ్ర వడగాల్పులు వీచినట్లు తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా, వడగాల్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. ఎండ తీవ్రతకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తరచుగా మజ్జిగ, ఓఆర్ఎస్ కలిపిన ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలితే తీవ్ర తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.
ఎన్నికల్లో ఓటు వేయడమే కాకుండా దేశ అభివృద్ధి కోసం తమ ఓటును వినియోగించుకుంటామంటున్నారు యువ ఓటర్లు. యువ ఓటర్లను ప్రోత్సహించేందుకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో పలు కళాశాలల్లో యువ ఓటర్లకు ఓటు నమోదు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా యువ ఓటర్లు దూరదర్శన్తో మాట్లాడుతూ మా మొదటి ఓటు దేశ అభివృద్ధి కోసమేనని పేర్కొన్నారు. మొదటి ఓటు వచ్చింది. నా ఓటుని ఎటువంటి ప్రలోభాలకి లోను కాకుండా నీతి నిజాయితీగా వేస్తాను. నా మొదటి ఓటు వల్ల దేశానికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. నేను నిజాయితీగా ఓటు వేయడం వల్ల దేశానికి మంచి నాయకుడు వస్తాడు. దేశం బాగుంటే నేను బాగుంటాను. నా మొదటి ఓటు దేశం కోసం. మీరు కూడా నిజాయితీగా ఓటు వేయండి. నాకు మొదటి ఓటు హక్కు రావడం వల్ల దేశానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నా ఓటు వల్ల ఒక మంచి నాయకుడిని రావాలని ఆశిస్తున్నాను. నా ఓటు హక్కుని ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా దానికి సద్వినియోగం చేసుకుంటానని చెప్తున్నాను. నాకు ఓటు హక్కు వచ్చింది. నా ఓటు హక్కుని సరైన రీతిలో వినియోగించుకుంటానని అందరికీ మనవి చేస్తున్నాను. మన దేశంలో ఓటు హక్కుని వినియోగించుకోవాలి. ఓటును నోటికి అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా చేయకూడదని అందరికీ తెలియజేస్తున్నాను. మన ఓటును రీతిగా వినియోగించాలి. భవిష్యత్తులో ఉన్న విద్యా వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. ఎన్నో ఇంకా లాభాలు చేకూరుతాయి. మన ఓటును సరైన రీతిలో వినియోగిస్తామని అందరికీ తెలియజేస్తున్నాను. మా కళాశాలలో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోబోతున్న విద్యార్థులకి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులని ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరడం జరిగింది. అలాగే విద్యార్థులందరూ కూడా నిజాయితీగా ఓటు వేద్దామని ప్రతిజ్ఞ పూనారు. సో దేశాభివృద్ధికి పాటుపడే నాయకుల్ని ఎన్నుకోవాలని, అటువంటి వారికి చిత్తశుద్ధితో ఓటు వేయాలని కోరడం జరిగింది. దేశ రాజధానిలో మద్యం విధానానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ను కస్టడీలోనికి తీసుకోగా తాజాగా మరో మంత్రికి సమన్లు జారీ అయ్యాయి. ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లోట్కి ఈడీ శనివారం నోటీసులు ఇచ్చింది. ఈ రోజు ఈడీ ఆయన్ను విచారిస్తోంది. ప్రస్తుత కేసు విచారణకు సంబంధించిన ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేస్తోంది. గెహ్లోట్ ప్రస్తుతం కేజ్రీవాల్ కేబినెట్లో హోం, రవాణా, న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లో మొదటి దశ లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేడు చివరి రోజు. బుధవారం నామినేషన్ల గడువు ముగియగా గురువారం పత్రాల పరిశీలన జరిగింది. మొదటి దశలో బీహార్, 4 కేంద్రపాలిత ప్రాంతాలతో సహా 17 రాష్ట్రాల్లోని 102 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. సిక్కింలోని 32 అసెంబ్లీ నియోజకవర్గాలు, అరుణాచల్ ప్రదేశ్లోని 60 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. లోక్సభ ఎన్నికల తొలి దశలో 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, లక్షద్వీప్, అండమాన్, నికోబార్ దీవులు, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రేపటితో ముగియనున్న నేపథ్యంలో దేశంలోని అన్ని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంకు కీలక ఆదేశాలను జారీ చేసింది. ప్రభుత్వ లావాదేవీలు, ఇతరత్రా చెల్లింపులు, ట్యాక్స్ పేయర్లకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ రోజు, రేపు సేవలు అందించాలంటూ 33 బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలను జారీ చేసింది.
10వ తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 1వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం తెలిపింది. 2023-24 విద్యా సంవత్సరానికి 7,25,000 మంది పరీక్షకు హాజరు కాగా మొత్తం 50 లక్షల జవాబు పత్రాల మూల్యాంకనానికి చర్యలు చేపట్టారు. ఇందుకోసం 25,000 మంది సిబ్బందికి విధుల కేటాయింపు జరిగినట్లు పరీక్షల విభాగం పేర్కొంది. మూల్యాంకనం జరిగే కేంద్రాల్లో సౌకర్యాల ఏర్పాట్లతో పాటు పునః మూల్యాంకన పునః పరిశీలన కోసం ₹1,000 ఫీజుతో ఆన్లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామని సంబంధిత అధికారులు వివరించారు. ఓటింగ్ శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. అమలాపురం కలెక్టరేట్లో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ఈసారి ప్రధానంగా యువ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఇందుకోసం కళాశాలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి జిల్లా వ్యాప్తంగా 31,000 యువతను నూతన ఓటర్లుగా నమోదు చేయడం జరిగిందన్నారు. ఎన్నికలకు సంబంధించి ఇదివరకే అన్ని ఏర్పాట్లు చేశామని, సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టామని కలెక్టర్ వివరించారు. అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ ఓట్ హక్ ఖచ్చితంగా వినియోగం చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆల్మోస్ట్ 15 lakhs ఎలక్టర్స్ ఉన్నారు. లాస్ట్ టైం ఇక్కడ 85% పోలింగ్ జరిగింది. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎస్పెషలీ అర్బన్ ఏరియాలో ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఇది 5 yearsలో వచ్చిన ఒక అవకాశం. మీ బెటర్ ఫ్యూచర్ కోసం, మీ బెటర్ గవర్నమెంట్ కోసం, మీ ఫ్యూచర్ కోసం ఈసారి ఖచ్చితంగా లార్జ్ నెంబర్స్లో వచ్చి మీ ఓట్ హక్ని వినియోగం చేయాలి. చాలా జాగ్రత్తగా ఈ రైట్ని మీరు వాడాల్సింది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మన ప్రతి మండల్ లెవెల్లో, విలేజ్ సెక్రటరియట్ లెవెల్లో కూడా ఈవీఎం డెమోన్స్ట్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఎవరైనా ఏమైనా డౌట్ ఉంటే ఈ డెమో క్యాంప్స్కి వెళ్ళి అక్కడే ఈవీఎం ఎలా వినియోగం చేయాలి, వీవీప్యాట్ అంటే ఏంటి, మీరు ఈ ఈవీఎం మెషిన్లో ఎలా బటన్ నొక్కాలి, ఇవన్నీ ప్రాక్టికల్ హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్తో కూడా మీరు పర్సనల్గా చూసుకోవచ్చు. దీంతోపాటు కాలేజెస్లో కానీ తర్వాత సీనియర్ మన మేనేజ్మెంట్ హాస్పిటల్స్ కానీ అక్కడే కూడా మనం ఈ 18 to 22 ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము. అనంతపురం నగర శివార్లలోని సిండికేట్ నగర్లో ఉప తపాలా కార్యాలయాన్ని ఈరోజు ఆ శాఖ సూపరింటెండెంట్ హరిబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన విస్తృత సేవలను అందించడంలో భాగంగా ఉప తపాలా కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. కార్యాలయంలో అన్ని రకాల సేవలు ఉంటాయని, ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈరోజు డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ వారు మన సిండికేట్ నగర్ అనంతపూర్ ఎక్స్టెండెడ్ ఏరియాలో సబ్ పోస్ట్ ఆఫీస్ను ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ ఏరియాలో ఇప్పటి వరకు ఏ విధమైన నేషనలైజ్ బ్యాంక్స్ కానీ ఏమి కూడా లేవు. ఈవెన్ మా పోస్ట్ ఆఫీస్ కూడా పక్కన విలేజ్లో ఉంది కానీ ఇక్కడ లేదు. సో అదే ఉద్దేశంతో మేము అనంతపూర్ టౌన్లో ఎక్స్టెండెడ్ ఏరియాలో ఫస్ట్ ఐడెంటిఫై చేసిన ఏరియా సిండికేట్ నగర్. సో సిండికేట్ నగర్లో మొట్టమొదటి సబ్ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు. సో సిండికేట్ నగర్ ప్రజలందరూ కూడా ఈ యొక్క పోస్టల్ సదుపాయాలను వినియోగించుకుంటారని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ మరియు అనంతపూర్ డివిజన్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విధంగా ఈ యొక్క సబ్ పోస్ట్ ఆఫీస్లో మిగతా హెడ్ పోస్ట్ ఆఫీసు, గ్రామీణ పోస్ట్ ఆఫీసులో ఏదైతే సదుపాయాలు ఉంటాయో పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలు, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, అలానే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, నార్మల్ తపాలా బుకింగ్, రిజిస్టర్ పోస్ట్, స్పీడ్ పోస్ట్, పార్సల్ బుకింగ్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సంబంధించిన ఖాతాలు మరియు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్, ఫీజిబిలిటీ కూడా చెక్ చేస్తాము. ఆధార్ సెంటర్ కూడా పెట్టడానికి ఈ లొకేషన్లో, ఎందుకంటే పబ్లిక్కి రీసెంట్ కాలంలో ఆధార్ మోడిఫికేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ డే టు డే లైఫ్లో. సో అది కూడా చెక్ చేస్తాం మేము. ఈ సబ్ ఆఫీస్ని కంప్లీట్గా న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ సిస్టమ్స్ కానీ అన్నీ కూడా కొత్త ఇచ్చి ఓపెన్ చేయడం జరిగింది. అరేబియా సముద్రంలో 90 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నెల 28వ తేదీన ఇరాన్కు చెందిన అల్ కంబార్ 786 బోటు హైజాక్కు గురైన సంగతి తెలిసిందే. ఈ నౌకని సిబ్బందిని రక్షించేందుకు భారత నావికాదళం చేపట్టిన సుదీర్ఘ ఆపరేషన్ విజయవంతమైంది. దాదాపు 12 గంటల పాటు తలపెట్టిన ఈ చర్యలో ఐఎన్ఎస్ సుమేధా సహాయంతో 23 మంది పాకిస్తాన్లను రక్షించారు. రక్షించిన బోటును సురక్షిత ప్రాంతానికి చేర్చే క్రమంలో భారత నావికాదళం కృషి చేస్తోంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.